జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ నాయకుల విజయోత్సవ సంబరాలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చారు. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చొరవతో పలువురికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు. కాంగ్రెస్ నాయకులు బాధితుల కృతజ్ఞతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. మద్నూర్ మండల కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం. ఫార్మాసిటీ కోసం గిరిజనుల భూములు దౌర్జన్యంగా లాక్కోవడం అప్రజాస్వామికం. ఆర్మూర్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి ప్రభాకర్ ధ్వజం. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అధ్యక్షులు దినేష్ కులాచారి పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నుండి నిఖిల్ సాయి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బాణసంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకున్న బీజేపీ నాయకులు. అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మహారాష్ట్ర ప్రజలే కాదు తెలంగాణలోనూ ప్రజలు నమ్మడం లేదని, తాను మహారాష్ట్రలో ఎక్కడెక్కడైతే ప్రచారం చేశాడో అక్కడ చిత్తుగా ఓడించారని ఆయన అన్నారు. అలాగే జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ రానున్నది రామరాజ్యమేనని, ఎలాగైతే మహారాష్ట్రలో 3వసారి తమ ప్రభుత్వం ఏర్పడిందో అలాగే తెలంగాణలోనూ వచ్చే ఎలక్షన్లలో తమ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె గంగారెడ్డి, ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, డిచ్పల్లి మాజీ ఎంపీ గద్దె భూమన్న, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా సంతోషదాయకమైన విషయము సంబరాలు చేసుకునేది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కూటమి గత పార్లమెంట్ ఎలక్షన్లో రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారని ఏదైతే దుష్ప్రచారం చేశారో అక్కడి ప్రజలు, బడుగు బలైన వర్గాల ప్రజలు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కూటమికి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ రిజెక్టెడ్ పార్టీ, ఎక్కడ ఎలక్షన్ జరిగినా రిజెక్ట్ చేస్తూ ఉంది. కర్ణాటకలో తెలంగాణలో అంటే మోసపూరిత గ్యారంటీలతో గెలిచింది తప్ప. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా రైతులకు తమ ప్రభుత్వం ఏర్పడితే సన్న రకాలకు 500 బోనస్ ఇస్తామన్న మాట ప్రకారం ఈ రోజు రైతుల ఖాతాల్లో 500 బోనస్ పడుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనాడు బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ఏ మొహం పెట్టుకుని రైతుల దగ్గరికి వెళ్తారన్నారు. మొన్నటి వరకు రైతులకు బోనస్ ఇవ్వట్లేదని రెచ్చగొట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఏ రైతులు కూడా వారి మాట నమ్మలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాట ఇచ్చిన ప్రకారం, మన మేనిఫెస్టోలో పెట్టుకున్న ప్రకారం ఈరోజు రైతులందరికీ 500 రూపాయల బోనస్ ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి విధంగా ఈరోజు ఈరోజు కోట్లాది రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. వారికి మన నిజామాబాద్ నాయకత్వం వహిస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సాలూరా మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు మండల రైతులు పాలాభిషేకం చేశారు.
సాలూరా మండల కాంగ్రెస్ కార్యకర్తలు మరియు రైతులు నిర్వహించిన పాలాభిషేకంతో పాటు టప్పాసులు కాల్చి తమ సంతోషాన్ని వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లే రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో సన్న రకం వరి పంటలకు క్వింటాల్కు 2,300 రూపాయలతో పాటు బోనస్గా 500 రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. మరియు రైతుల కృషి సంక్షేమం కొరకు ప్రతి నిమిషం ముఖ్యమంత్రి అండగా ఉండడం మాకు ఎంతగానో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కల్పిస్తుందని, ప్రతి వ్యవసాయదారులకు ఆనందాన్ని కలిగే అంశాలపై మా నాయకులు ఉంటారని, అదేవిధంగా కూరగాయలు పండించే రైతులకు షెడ్ నిర్మాణం కొరకు సబ్సిడీ ఇప్పించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన బోనస్ 500 రూపాయలు ప్రతి ఖాతాలో వేయడం జరిగింది. ఏదైతే అప్పుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఫ్రీ కరెంట్ అని మన మాట నిలబెట్టుకున్నాడు, రైతే రాజు చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మన రైతు రాజు కావాలంటే ఏదైతే మనం రోజు అన్నం తింటున్నాము కానీ తినేది రోజు 5,000 మన నోట్లో పోతున్నాయి, దానికి కారణం చెమటోర్చిన రైతే. కాబట్టి ఆ రైతుకు ఏదన్నా మంచిగా ఉండాలంటే, రైతు బాగుండాలంటే మనమంతా బాగుంటామనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చెప్పినట్టుగా 2,300తో రాష్ట్రంలో రైతన్నులకు చేయూతగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు చేయూతగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి అందుకు సహకరిస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం మల్కాపూర్ తాండా గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లయ్య నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డీసీసీ డెలిగేట్ మెంజర్ జవాజీ రమేష్ అధ్యక్షతన పాలాభిషేకం నిర్వహించి అభిమానాన్ని చాటారు. నిజామాబాద్ రూరల్ మండల అధ్యక్షులు ఎల్లయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం చేయకపోగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలను చేస్తూ ఉండగా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. అప్పట్లో రైతులు సాగు చేయకున్నా బీడు భూములకు రైతు బంధు వేసి అటు ప్రభుత్వాన్ని రైతులను మోసం చేశారన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతే రాజు ఇచ్చిన మాట తప్పకుండా హామీ నెరవేర్చారు. ఇందుకు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డికి రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి, నిజామాబాద్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పోలా శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ మండల సెక్రటరీ కొండా శ్రీనివాస్, పిట్ల నెహ్రూ, నిజామాబాద్ రూరల్ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు గస్కంటి లక్ష్మణ్ మరియు నిజామాబాద్ రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలల్లో మహిళలకు బస్సు ఫ్రీ లేదా కనబడతలేదా, టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మళ్ళా సిలిండరు 500 రూపాయలకి ఇస్తున్నది. అవసరం వస్తే పేదవారింటికి వచ్చి ఈ డబ్బులు పడుతున్నాయో లేవో తెలుసుకోమని చెప్పండి. 6 హామీలల్లో కాలేదని దద్దమ్మలు తిరిగా చెప్పుకుంటూ తిరుగుతురు. అమలయ్యేటి కొద్ది కానీ 1-2 మాత్రం ఉన్నాయి. మద్నూర్ మండల కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మద్నూర్ మండలంలోని గ్రామాల నాయకులు, కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో చర్చించారు. అంగన్వాడీ భవనాలు, సబ్ స్టేషన్, విద్యుత్ స్తంభాలు, నీటి సౌకర్యం, రోడ్లు, కాంపౌండ్ వాల్స్, పాఠశాల భవనాలు, డ్రైనేజీల వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుతామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల పరిస్థితిపై సమీక్షించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ, ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 11 నెలల్లోనే 42 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. శైలజ పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ చొరవతో బాధితురాలు పిల్లెండ్ల అలెక్యకు
40,000 రూపాయలు, సల్లగంగుకు 40,000 రూపాయలు, గండ ప్రశాంత్కు 24,000 రూపాయలు, బండారి రాధకు 19,000 రూపాయలు, జక్క గంగా నర్సుకు 17,000 రూపాయలు, మధుసూదన్కు 44,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేశారు. ఈ చెక్కులను ఈరోజు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందించడంతో పాటు ముత్యాల సునీల్ కుమార్కు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితురాలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, యూనస్, విక్కీ, ఉషన్న, సతీష్, రాజేశ్వర్, అన్వర్, ఇలియాస్, వినేష్, పురుషోత్తం, వాహబ్, సాయన్న మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో నిర్వహించిన మినీ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ నిజామాబాద్, మెడ్ప్లస్ సంస్థలు జాబ్ మేళా నిర్వహించారు. ఈ సంస్థలో రిలేషన్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మసిస్ట్, సిఎస్ఏ పొజిషన్స్ కోసం వాళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. మెడ్ప్లస్ సంస్థలో దాదాపుగా 8 మందిని సెలెక్ట్ చేశారు. అలాగే వరుణ్ మోటార్స్ లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్లో 4 సెలెక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కెరియర్ సర్వీస్ యంగ్ ప్రొఫెషన్ మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకి వరుణ్ మోటార్స్ నిజామాబాద్ వారు మరియు మెడిప్లస్ వారు రావడం జరిగింది. దీంట్లో జాబ్స్ వచ్చేసి రిలేషన్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మసిస్ట్, సిఎస్ఏ పొజిషన్స్ కోసం వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహించారు. మెడిప్లస్లో మనకి దాదాపు 8 మెంబర్స్ వరకు సెలెక్ట్ చేయడం జరిగింది. వరుణ్ మోటార్స్కి బోధన్ అండ్ నిజామాబాద్, ఆర్మూర్ లొకేషన్లో 4 తీసుకోవడం జరిగింది. భారత ప్రైవేట్ సైకియాట్రిక్ అసోసియేషన్ 25వ వార్షిక జాతీయ సదస్సు 2024 నవంబర్ 21 నుండి 24 వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో నిర్వహిస్తున్నారు. న్యూరో సైకియాట్రిక్ మరియు డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాలాకుల మెటబాలిక్ డిజాస్టర్స్, సైకియాట్రిక్ సమస్యలు మరియు వాటి నిర్వహణ అనే అంశంపై ప్యానెల్ చర్చ కోసం ప్రత్యేక వక్తగా ఆహ్వానించబడ్డారు. డాక్టర్ విశాలాకుల మరియు అతని బృందం మెటబాలిక్ డిజాస్టర్స్కు సంబంధించి డిప్రెషన్, ఆందోళన మరియు ఒత్తిడితో కూడిన లక్షణాలపై విలువైన వివరాలు అందించారు. షుగర్, బీపీ మరియు కొలెస్ట్రాల్ వంటి మెటబాలిక్ డిజాస్టర్స్ ఉన్న రోగులు భయం, గుండెదడలు, నిద్రలేమి, దుఃఖం మరియు ఆత్మహత్య భావనలు అనుభవిస్తారని డాక్టర్ విశాలాకుల పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు బీపీ, షుగర్ మరియు కొలెస్ట్రాల్ మందులతో పాటు ఆందోళన మరియు డిప్రెషన్ను కూడా సమర్థవంతంగా చికిత్స చేయడం చాలా ముఖ్యమని ఆయన సూచించారు. ఈ ప్యానెల్ చర్చలో ప్రఖ్యాత నిపుణులు డాక్టర్ గౌతమ్ సాహా, సార్క్ దేశాల సైకియాట్రిక్ సొసైటీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అభయ్ మట్కర్, సౌత్ జోన్ సైకియాట్రిక్ సొసైటీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే మిశ్రా, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ డాక్టర్ శుభాంగిని మరియు డాక్టర్ నికుంజ్ గోకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ విశాలాకులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వాహకుల అధ్యక్షుడు డాక్టర్ అరుణ్ మార్వాలే, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మానిక్ భియాజే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని నాగారం రాజారాం స్టేడియంలో అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిడ్స్ 10వ రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహించారు. అండర్ 8, 10, 12 బాలబాలికలకు ఎంపికలు నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 1వ తేదీన మంచిర్యాల జిల్లాలో జరిగే కిడ్స్ ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఇక్కడి నుండి 25 మంది బాలబాలికలను ఎంపిక చేసి పంపడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని మండలాల నుండి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు రావడం జరిగింది. దాదాపుగా 300 నుండి 400 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి నరాల రత్నాకర్ నేపథ్యంలో సారథ్యంలో ఈ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రన్స్, జంప్స్, త్రో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు రాజాగౌడ్, కపిల్, పాఠశాల యాజమాన్యం, పీడీలు, పీఈటీలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కిడ్స్ 10వ రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహించడం జరిగింది. అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అండర్ 8, 10, 12 బాలబాలికలకు ఎంపికలు నిర్వహించి డిసెంబర్ 1వ తేదీ మంచిర్యాల డిస్టిక్లో జరిగే కిడ్స్ ఛాంపియన్షిప్ సీఎం రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారని మెంట్రాస్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ చింత శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాస్పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చింత శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బోధునపు నవీన్, డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సాయన్న, మాజీ ఎంపీటీసీ సుధీర్, సొసైటీ డైరెక్టర్లు పవన్, హరిలాల్, మదన్లాల్, రాజారెడ్డి, నాయకులు వినోద్, రాజారాం, బైరిసాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఈ సందర్భంగా పీఎస్సీఎస్ చైర్మన్ చింత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు రైతులకు బోనస్ ఇచ్చి తన మాట నిలబెట్టుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పక్షాన తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి అదే బాటలో ఉండి రైతుల పక్షపాతి అని, రైతులకు అండగా ఉంటున్నారని, రైతులు దళార్లకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 500 బోనస్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మింట్రాజుపల్లి గ్రామం తరపున, మింట్రాజుపల్లి రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, రైతులకు అనుకూలంగా ఉండే పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 500 బోనస్ ఇచ్చినందుకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు భాగంగా వంగ మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి కోరారు. శనివారం పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీచర్ల సమస్యలపై నిత్యం పోరాడుతూ పరిష్కారానికి వెన్నుదన్నుగా ఉన్న ఏకైక సంఘం పీఆర్టీయూ అన్నారు. పీఆర్టీయూకు చెందిన అభ్యర్థి ఎమ్మెల్సీగా ఉంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. వంగ మహేందర్ రెడ్డి సమాజ సేవకుడని, ఇతన్ని గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు ఉండకుండా పనిచేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయుల గొంతుకగా పనిచేస్తానన్నారు. రానున్న శాసన మండలి, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల కొరకు ప్రచారం కొరకు మేము పర్యటిస్తూ ఉన్నాం. కరీంనగర్ నియోజకవర్గం అంతా కూడా అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. పీఆర్టీయూ సంఘం స్థాపించి 53 సంవత్సరాలు అవుతా ఉంది. మరి కొన్ని సంఘాలు పుట్టి గిట్టినే కూడా, కానీ పీఆర్టీయూ టీఎస్ రోజు రోజుకు అభివృద్ధి అవుతూ ఉపాధ్యాయుల సేవలకు అంకితమవుతా ఉందనే విషయాన్ని ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. పాత పీఆర్సీ విధానం తీసుకురావడం, 2003 డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కారం, కేజీబీవీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, మోడల్ స్కూల్లోని 010 ద్వారా వేతనాలు, గురుకుల్లోని సమయపాలనలోని మార్పులు, అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. 33 జిల్లాల పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్సీగా అభ్యర్థిగా 33 జిల్లాల పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం తనకే ఎంతో ఆనందంగా ఉందన్నారు. టీచర్ వృత్తిలో ఉండగానే వంగ మహేందర్ రెడ్డి ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, 1000కి పైగా పాఠశాలల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాయన్నారు. ఈ మీడియా సమావేశంలో హైదరాబాద్ పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, పీఆర్టీయూ నాయకులు రచ్చమురళి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలు మండలాల్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో మండల బాధ్యులు, జిల్లా స్థాయి బాధ్యులు, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షునిగా ఒక 2012 నుంచి కంటిన్యూగా 12 ఏళ్లతో పాటు చేయడం జరిగింది. ఏవైతే ఈ 24.5 ఏళ్ళలో సర్వీస్ నేను ఉపాధ్యాయ వృత్తిలో చేశానో అక్కడ నేను చేసిన ప్రతి పాఠశాలలో కూడా నేను నా వంతుగా ఇటు సంఘం తరపున అటు ఉపాధ్యాయునిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా మరి ఆ స్కూలుకు సంబంధించినటువంటి ఏ అవసరం ఉన్నా అటు పిల్లలకు ముఖ్యంగా నోట్బుక్స్ లేకపోవడం, ప్రభుత్వము పుస్తకాలు ఇస్తున్నా కానీ పేరు నోట్బుక్స్ లేకపోవడం వల్ల నేను పనిచేసిన రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏఐపీకేఎంఎస్ విస్తృత ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ కార్మికులతో జరిగిన సమావేశాల్లో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకులు పి రాజేశ్వర్, సిపిఐఎంఎల్ మాస్లైన్ రెంజల్ కార్యదర్శి పి నాగన్నలు మాట్లాడారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏఐపీకేఎంఎస్ కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. శనివారం నాడు నీలా గ్రామంలో రెంజల్ మండలంలోని ప్రధానంగా దిగువన పేర్కొన్నట్టు ప్రచారం జరిగింది. ఫస్ట్ టీం ప్రచారం నిర్వహించగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతీ రాజేశ్వర్ ప్రసంగించారు. అదేవిధంగా ఏఐపీకేఎంఎస్ షేక్ నసీర్ ప్రసంగించారు. ప్రచారంలో వ్యవసాయ కార్మికులు మంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు వడ్డన్న, మండల కార్యదర్శి షేక్ నసీర్, ఎల్ గంగాధర్, సిద్దపోశెట్టి, అంజన్న, తరుణ్, సాయిలు, చిన్న గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని నీల గ్రామంలో ఇల్లు తిరుగుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదో మేనిఫెస్టోలో పెట్టిండో కూలీలకు గుర్తించి వాళ్ళకు నెలకు 12 కాడికి సంవత్సరానికి 12,600 ఇస్తా అని చెప్పి 100 రోజులు ఇస్తా అని చెప్పి ఇప్పటికి 12 నెలలు అయినా ఇంతవరకు ఆయన అమలు చేయలేడు. అలానే మహిళలకు గృహలక్ష్మి అంటే ఈరోజు గీత కార్మికులకు పెన్షన్ వస్తుంది, బీడీ కార్మికులకు వస్తుంది. గృహలక్ష్మి అంటే ఇంటి లోపలనే వంట చేసే వాళ్ళకు.
డిసెంబర్ 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ జిల్లా మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య పిలుపునిచ్చారు. నవిపేట్ మండల కేంద్రంలో మాల మహానాడు నాయకులు సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1వ తేదీన చలో హైదరాబాద్ మాలల సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని కమిటీలు ఏర్పాటు చేశారు. అనంతరం గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న మాలల సింహగర్జన కార్యక్రమానికి ఇంటికొకరు చొప్పున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఒకటిగా ఉన్న ఎస్సీల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు అశోక్ బ్యాగవన్, మండల నాయకులు సంగం శ్రీనివాస్, నీరడి బుచ్చన్న, దొంత ప్రవీణ్, రాజు, మోహన్, కమలాకర్, శ్యామ్, అబ్బాస్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవీపేట మండలంలో మాల మహానాడు కార్యక్రమంలో మండల మాలలు ప్రతి విలేజ్ నుంచి ముఖ్య కార్యకర్తలు, మరి మాజీ ఎంపీపీ సీనన్న, మరి జెడ్పీసీ మాజీ చైర్మన్ బుచ్చన్న, మరి ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, రాజన్న వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు నవీపేట్ మండలంలో మాలల సమావేశాన్ని ఏర్పాటు చేసి మున్సిపల్ డ్రైవర్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ను మున్సిపల్ డ్రైవర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్మికులకు కావాల్సిన 1000 రూపాయలు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ కి వచ్చే సబ్బులు, నూనెలు కూడా ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ను కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇందుకు సహకరించిన బంటురాంకు మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. కూరగాయల సాగుతో లాభాలు పొందుతున్న మోపాల్ మండల రైతు శ్రీనివాస్ పొలాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల మోపాల్ మండలంలో ఓ రైతు వినూత్న రీతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆయన పొలం వద్దకు వెళ్లి పర్యవేక్షించారు. ఎకరాకు 15 టన్నుల బీరకాయ వస్తుందని ఆ రైతు చెప్పగానే పలువురు రైతులు తనను ఆదర్శంగా తీసుకుని కూరగాయల సాగు అందరూ చేయాలని ఆయన పేర్కొన్నారు. కూరగాయలు పండించే వారి విషయంలో బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చాలా ఆసక్తికరంగా ఉన్నారని, కూరగాయలు పండించే వారికి ప్రభుత్వం తరపున 50% రాయితీ ఇప్పించేందుకు తాను ఎంతో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. త్వరలో తాను కూడా ఎకరంన్నర సాగులో కూరగాయలు పండిస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే బీరకాయలు, సొరకాయ, కాకరకాయ మూడుటిని ఆయన ఎంత బ్రహ్మాండంగా చేస్తుండారంటే మన రైతులు కూడా ఆయనను ఆదర్శం తీసుకొని ప్రతి రైతు ఒక హాఫ్ ఎకర్తో స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే దీనికి ఏదైతే కూరగాయలు మన దగ్గర చాలా తక్కువైనాయి. బయట మహారాష్ట్ర నుంచి వచ్చిన కూరగాయలు మనం తింటూ ఉన్నాం. అదే కాకుండా మన దగ్గర మన మండలంలో మన ఏరియాలో మంచి కూరగాయలు వస్తాయి కాబట్టి కూరగాయలు వండించి రైతులందరికీ అందరికీ వచ్చే విధంగా చూడాలి. రైతులు అందరూ మనిషికి ఒక హాఫ్ ఎకర్ పెట్టుకోవాలని చెప్పేసి దానికి సబ్సిడీ కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు దానికి సబ్సిడీ కూడా ఇప్పిస్తూ అంటున్నారు. దాన్ని మనం ఇంట్రెస్ట్ చేసి వెజిటేబుల్ అన్ని కూరగాయలు పెట్టుకో. నగరంలోని నామదేవాడ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని నామదేవాడ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 99వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషేకాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ చేశారు. సత్యసాయిశ్వరుల పాదపద్మలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. స్వామివారి 99వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు కార్యక్రమం ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభమై అన్ని కార్యక్రమాలతో పాటు సాయంత్రం పల్లకి సేవ కూడా చేసుకోవడం జరిగింది. రేపటి రోజు నవంబర్ 23వ తేదీ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతం నగర సంకీర్తన ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ద్వారా విడిపోయిన దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబాలను ఒకటి చేయడం ఎంతో శుభ పరిణామమని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో విడిపోయిన జంటల అనుభవాలను తెలుసుకునేందుకు భరోసా కేంద్రంలో వెలగనిద్దాం దేదీప్యమానంగా మాది భరోసా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైవాహిక జీవితంలో మనస్పర్ధలు సహజమని, బలమైన కుటుంబం ద్వారానే సమాజంలో నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు. జిల్లాలోని భరోసా కేంద్రం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విడిపోయిన జంటలను తిరిగి ఏకం చేసేందుకు భరోసా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం ద్వారా ఇప్పటివరకు సుమారు 176 మంది జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వగా 50 జంటలు తిరిగి ఏకమయ్యాయన్నారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి తిరిగి ఏకమైన జంటలను జిల్లా ఎస్పీ అభినందించారు. అనంతరం ఏకమైన జంటలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దంపతులచే కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక 10 days నుంచి చేయాలి ఇది అనుకున్నాము. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా కూడా ఒక సెంటర్ ఉందని చాలా మందికి తెలియదు. భరోసా సెంటర్ అంటే ఏదో భరోసా ఉంది అనుకుంటారు, కానీ అందులో ఏం చేస్తారో అన్న విషయం చాలా మందికి తెలియదు. సో కౌన్సిలింగ్ చేసి ఎవరైనా విడిపోయినప్పుడు వాళ్ళకి పిలిపించడం, తర్వాత ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడం అనేది ఉంటుంది. దెబ్బలు తగిలిన వాళ్ళకి కూడా ఇక్కడ ఏఎన్ఎం ఉంటారు, వాళ్ళకి కావాల్సిన మెడికల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ విమర్శించారు. శనివారం నాడు సిరికొండ మండలంలోని పందిమడుగు, చీమన్పల్లి, తాటిపల్లి, చిన్నవాల్గోడ్, పెద్దవాల్గోడ్, పోతునూరు, కొండాపూర్ గ్రామంలో వ్యవసాయ కూలీలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని వ్యవసాయ కూలీలు దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. అర్ధాకలితో అన్నమో రామచంద్ర అంటున్నా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో పరిస్థితులు కూలీలు ఉపాధి లేక కడుపు చేత పట్టుకుని వలసపోతున్నారన్నారు. వ్యవసాయ భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ప్రభుత్వాలు ఇలాగే పట్టించుకోకపోతే వ్యవసాయ కార్మికులు ప్రభుత్వాలను ప్రతిఘటించే స్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా డివిజన్ మండల నాయకులు దామోదర్, కిషోర్, రమేష్, సాయిరెడ్డి, లింబాద్రి కిషోర్, ఆశిష్, ఎర్రన తదితరులు పాల్గొన్నారు. మరి దాంతో పాటు వికలాంగులకు 3,000 చేస్తా, 6,000 చేస్తానన్నాను, డబ్బులు వేస్తానన్నాను, బీడీ కార్మికులకు డబ్బులు చేస్తానన్నాను, ముసలోళ్ళకు డబ్బులు చేస్తానన్నాను, అన్ని పెన్షన్లు పెంచుతానన్నాను. కానీ ఇంతవరకు ఏ పెన్షన్ కూడా పెంచకుండా దాన్ని యథావిధిగా కొనసాగిస్తుంది. మనం రేవంత్ రెడ్డి మంచోడు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచోడు అని కాదు మన లెక్క. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మనం ప్రజల్లోకి తీసుకుపోయినాం, ఆయనను పక్కన పెట్టినాం. రేపు తెల్లారి మాకు ఇచ్చిన హామీని నువ్వు నెరవేర్చకపోతే రేపు తెల్లారి ఖచ్చితంగా నీకు కూడా అదే గతి పడుతుంది ఆయన అని చెప్పేసి మనం చెప్పడానికి కొరకు ఈ నెల 27వ తారీఖు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం సిరికొండను. డిసెంబర్ 1న హైదరాబాద్ లో జరగబోయే మాలల సింహగర్జన కార్యక్రమం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరగబోయే మాలల సింహగర్జన కార్యక్రమం కోసం ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ గైని గంగారం, కో కన్వీనర్లు నీరడి లక్ష్మణ్, కేష్పల్లి రవి, సుంకరి మోహన్, జైపాల్, అనంత్, కామారెడ్డి కన్వీనర్ బంగారు సాయిలు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సఖి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్ధం రాజేందర్, రాజారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే డిసెంబర్ 1న మరి మాలల సింహగర్జన ఉందో దాన్ని విజయవంతం చేయడానికి గత నెల రోజులుగా మాల సంఘ నాయకులు అందరము మరి ఒకటే పోరాటం, అది ఆఖరి పోరాటం. ఏదైతే మాదిగలు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు ఖబర్దార్ బిడ్డలారా మేము చూపిస్తాం మా తడాకేందో ఫస్ట్ రోజు అని మేము ముందుకెళ్తున్నాం. మా యొక్క ఎమ్మెల్యేలు కూడా అందరు కలిసికట్టుగా ఈసారి ఎప్పుడు రానంత ఐక్యత ఈసారి వచ్చింది. తప్పకుండా జిమ్ఖానా గ్రౌండ్లో మా సత్తా ఏందో చూపిస్తాం. మనము కలిసి ఉంటే ముద్దు, వర్గీకరణ వద్దు అని చెప్తూ విసిగిపోయాం. మరి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మరి బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడ కూడా వర్గీకరణకు నో అంటున్నారు. కానీ మన దగ్గర ముఖ్యమంత్రి గారు అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచాలని, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర వికలాంగ నాయకులు పేర్కొన్నారు. సాలూరా మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. కుమ్మంపల్లి గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులు వినతి పత్రం ఇచ్చారు. సాలంపాడు గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేసి కార్యదర్శికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఎన్పీఆర్డీ, నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సాలూరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు వచ్చి సాలూరు ఎంఆర్ఓ సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వికలాంగులకు 6,000 పెన్షన్ చేయాలని, వితంతులకు, వృద్ధులకు 4,000 పెన్షన్ చేయాలని,
అట్లాగే కేంద్ర ప్రభుత్వం 4,000 పెన్షన్ కలిపి మొత్తం 10,000 పెన్షన్ ఇవ్వాలని, ప్రతి నెల 5వ తారీఖులో పెన్షన్లు ఇవ్వాలని, ఈ పెన్షన్ల పెంపు కోసమై ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో 98% సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి అయ్యిందని ఎంపీడీఓ సాయిరాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాయిరాం మాట్లాడుతూ గ్రామాల్లో సర్వే 98% పూర్తయిందని, క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంపీడీఓ కార్యాలయంలో డాటా ఎంట్రీ కొనసాగుతుందన్నారు. ఆర్మూర్ మండల ప్రజలందరికీ నమస్కారం. సమగ్ర కుటుంబ సర్వే దాదాపుగా 10-12 రోజులు చేశాము. మొత్తం సర్వే చేసి దాదాపు మన ఆర్మూర్ మండలంలో 11,000 ఫ్యామిలీస్ సర్వే చేశాము. దానిలో భాగంగానే ఈ 11,000 ఫ్యామిలీలో యొక్క డాటా ఎంట్రీని మేము గత 2 రోజుల కింద స్టార్ట్ చేశాము. దాదాపు ఒక 22 కంప్యూటర్స్, అంటే ఇక్కడ 6, మా ఎంపీడీ ఆఫీసులో 6 ఉన్నాయి, అలాగే క్షత్రియ కాలేజీలో 16 ఉన్నాయి. మొత్తం 22 కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా మేము దీన్ని డాటా ఎంట్రీ 2 షిఫ్ట్లో చేయిస్తున్నాము. ఇది దాదాపుగా ఒక 1 వీక్ లోపల కంప్లీట్ చేస్తాము. ఈ 28 వరకు, నవంబర్ 28 వరకు కంప్లీట్ చేసేస్తాము. ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి అరుణాచలానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా ఆర్మూర్ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, అరుణాచలంతో పాటు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, జోగులాంబ మందిరాలు దర్శనం చేయించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు తమను సంప్రదిస్తే ప్రతి పౌర్ణమికి ఏర్పాటు చేసే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు తదితరులున్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ డిపో నుండి మొట్టమొదటిసారిగా అరుణాచలం ట్రిప్ వేయడం జరిగింది. మా భక్తుల కోరిక మేరకు అదేవిధంగా ఈ బస్సు అనేది అరుణాచలం, సిరిపురం అంటే గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, మళ్ళీ జోగులాంబ టెంపుల్ చూసుకొని వస్తుంది. ఇంకా మీరు ఏదైనా ఉంటే అన్ని విధాలుగా కూడా డిఎం సార్ కానీ, మన డిప్యూటీ ఆర్ఎం సార్ కానీ, మన ప్యాసింజర్ కోరిక మేరకు అన్ని విధాలుగా, ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ సురక్షిత ప్రయాణం. ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ చాలా ముఖ్యమైనది. సేఫ్టీ బాగుంటుంది. ప్యాసింజర్ కూడా మేము అన్ని విధాలుగా ఇవ్వడానికి మేము సహకారం ఇస్తాం డిఎం గారికి. మహారాష్ట్రలోని బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక మహానాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, అధికార ప్రతినిధులు గంగాధర్, అనిల్, అసెంబ్లీ కన్వీనర్ రాజు, పట్టణ కార్యదర్శి వేణు, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు తదితరులున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా, గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు రైతులకు బోనస్, క్వింటాలకు 500 కాడికి బోనస్ ఇస్తామని చెప్పి గత 2-3 రోజుల నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అందుకోసం రైతులంతా ఈరోజు తెలంగాణ రైతులంతా సంతోషంగా ఉన్నారు. దానిలో భాగంగానే మేము నందిపేట మండల రైతులమంతా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులకు, వారికి ఈరోజు మేము పాలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు చేయించినందుకు గాను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, అధికార ప్రతినిధులు కలిగోట గంగాధర్, జస్సు అనిల్ కుమార్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలపు రాజులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ, ముఖ్యమంత్రి, మంత్రులతో కొట్లాడి వినతి పత్రాలు అందజేసి ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయించిన ఘనత రాకేష్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి, మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, పట్టణ కార్యదర్శి వేణు, ప్రశాంత్, ఉదయ్ గౌడ్, యుగంధర్, యాదగిరి తదితరులున్నారు. ఏప్రిల్లో 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వారికి, చీఫ్ సెక్రటరీ కూడా వారు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే 6వ నెల 24వ తారీఖు నాడు కూడా డిప్యూటీ సీఎం గారికి, ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లనే 7వ నెల 5వ తారీఖు నాడు కూడా ఇదే సంవత్సరంలో డిప్యూటీ సీఎం గారికి, మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా విజ్ఞప్తి పత్రాలు వారు ఆగస్టు 6 నాడు, అట్లనే ఆగస్టు 6 నాడు కూడా చీఫ్ సెక్రటరీకి, డిప్యూటీ సీఎంకు వారు నిరంతరం నా ప్రాంతంలో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల కావాలా, విద్యార్థులు ఎక్కువ ఉన్నారు, తరగతి గదులు తక్కువ ఉన్నాయి, పండుకోవడానికి వారికి మూత్రశాలలు కూడా కరెక్ట్ లేవు, నాకు ఖచ్చితంగా కావాలని ఒక ఉడుపు పట్టి ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జంబి హనుమాన్ డైరెక్టర్లు మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 26వ తేదీన నిర్వహించే చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భాగంగా 26వ తేదీన చలో నిజామాబాద్ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, నాయకులు చిట్టక్క, ధనలక్ష్మి, ప్రిన్స్ వెంకటేష్ తదితరులున్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయాన్ని అంతా వాళ్ళ భూముల్ని మొత్తం ఆదాని అమ్మానికి అప్పచెప్పేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల విఫలమైనటువంటి మోడీ ఇవాళ ప్రజల్ని వక్ర మార్గం పట్టించడం కోసము భావోద్వేగం రెచ్చగొడతా ఉన్నాడు. కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకొని మనం మన హక్కులను కానీ మనకు కావాల్సినటువంటి సౌకర్యాల కోసం, అదేవిధంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఈ నెల 26న నిజామాబాద్లో జరిగేటువంటి ప్రదర్శనలో కార్మికులందరూ పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో వంశీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గ్యాస్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్ కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ వంట గ్యాస్ వినియోగదారులు వంటగదిని సురక్షితంగా ఉంచుకోవాలని, అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ను ఆన్ చేయాలని సూచించారు. హెచ్పీసీఎల్ కంపెనీ ఆదేశాల మేరకు పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ये सिलेंडर नीचे रहना, स्टव ऊपर रहना. कुछ लोग क्या करते हैं, सिलेंडर ऐसे रखते हैं, ये नीचे रहेगा कि भी पकवान उसके घर में टेबल न रहता, नहीं तो पकवान का उसमें వంట గదిలో प्लेटफॉर्म ఉండదు, ఇట్లా హైట్ పెట్టడానికి नीचे लगाते, नहीं तो कुछ सेल्फ में लगाते, वैसा नहीं. क्लियर वेंटिलेशन है इस रूम में यूज करना. ये कभी भी ये नीचे रहना, ये ऊपर रहना, क्योंकि गैस నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో సికింద్రాబాద్లోని లాలాపేట్కు చెందిన డాక్టర్ ప్రతిభా రాజ్ గౌడ్ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూచిపూడి నృత్య ప్రదర్శనను ప్రదర్శించారు. గత 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న కూచిపూడి నృత్య కళాకారుల ప్రదర్శన వేడుక ఇప్పటికే దుబాయ్, షార్జాలో ప్రదర్శించినట్లు అక్కడి దేశస్థులు 2వ బహుమతులు వీరు అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర నృత్య నికేతన్ డాక్టర్ కురెల్లి ప్రతిభారాజ్ గౌడ్ శిష్యుల చేత కూచిపూడి భరతనాట్యం ప్రదర్శించారు. అంతరించిపోతున్న మన కళను నేటి తరానికి సగర్వంగా పరిచయం చేసే బృహత్తర యజ్ఞమని తెలిపారు. నాట్యం సమ్మేళనం చూసేందుకు భక్తులు సంబరపడిపోయారు. కళాకారుల మువ్వల సవడి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాసర దేవస్థానం వారు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని అంకపూర్ గ్రామాన్ని ఒడిశా రాష్ట్రానికి చెందిన సర్పంచ్లు, జెడ్పీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ అధికారులు సందర్శించారు. గ్రామంలో పర్యటించి గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయంలో జరిగిన అభివృద్ధి, వీడీసీ చేపట్టే కార్యక్రమాలను, ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుడి కాపు సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, గ్రామస్తులు, ఒడిశా ప్రజా ప్రతినిధులు అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఆర్డీ అధికారులు, ఎంపీఓ శ్రీనివాస్, ఏఓ హరికృష్ణ, ఏపీఓ సురేష్, పంచాయతీ కార్యదర్శి హారిక, వీడీసీ సభ్యులు తదితరులున్నారు. మరికొన్ని మండలాల వార్తలు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని అంబం గ్రామంలో కంటి వైద్య డయాబెటిక్ క్యాంప్ నిర్వహించారు. 98 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 22 మందికి మోతెబిందు ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు చేస్తారు. 62 మందికి పరీక్షలు డయాబెటిక్ నిర్వహించగా 20 మందికి చక్కెర వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. వారికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోజ్ కుమార్, ప్రతినిధులు కదం ప్రకాష్ రావు, మెర్సీ, ప్రవీణ్ తదితరులున్నారు. ఈరోజు ఎడపల్లి మండలం అమ్మం గ్రామంలో ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బోధన్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరము మరియు చక్కెర వ్యాధి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో షుగర్ వ్యాధికి గాను 45 మందికి రక్త పరీక్షలు నమూనాలను సేకరించగా వారిలో 15 మందికి చక్కెర వ్యాధి ఉన్నట్టు నిర్ధారించారు. వారికి తగు సూచనలు ఇచ్చి పంపించడం జరిగింది.
బోధన్ కులగణన సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని సబ్ కలెక్టర్ వికాస్ కోరారు. బోధన్ నియోజకవర్గంలో మిగతా సర్వే నంబర్ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. డివిజన్లో శుక్రవారం నుంచి డాటా ఎంట్రీ ప్రారంభం చేశామని తెలిపారు. ఇందుకోసం డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 95% సర్వే పూర్తయిందన్నారు. అందరికీ నమస్కారం. ఈ సర్వే గురించి సోషియో ఎకనామిక్ సర్వే గురించి ఇప్పుడు బోధన్ డివిజన్కి చూస్తే టోటల్ ఇప్పుడు 95% వరకు ఆల్రెడీ అయిపోయింది. ప్రతి ఒక్క మండల్ ఆల్రెడీ ప్లస్ మైనస్ దర్ ఇస్ ప్లస్ మైనస్ 95, బట్ అప్రాక్సిమేట్లీ ప్రతి ఒక్క మండల్కి 95% అయిపోయింది. డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ ఆల్రెడీ చేశాను. సమ్ మండల్స్ ఆర్ స్లో టు బిగిన్ విత్, కొన్ని మండల్స్ ఇప్పుడు ఎక్కువ చేశారు, కానీ డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ అయిపోయింది. We have given గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేబీ బై ది మంత్ ఎండ్, ఈ నెల ఎండ్ వరకు ఈ పని చేయడానికి అవసరం ఉంది. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చింత భార్గవి మరియు ఉదయ్ కిరణ్ వాస్తవ్యులు పెళ్లి రోజు సందర్భంగా శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు టి శ్రీనివాస్, టి రామ్మోహన్, బి రజనీకాంత్ పాల్గొన్నారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో మోపాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు లాంగ్ నోట్బుక్లను, పెన్సిల్స్, ఎరేజర్స్, బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులకు సహకరించిన సభ్యులకు గోమాత ఆశీస్సులు, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎలవేళలా నిండుగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు టి శ్రీనివాస్, కోశాధికారి టి రామ్మోహన్, సభ్యులు దయాకర్, రాజశేఖర్, అమర్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. జనవరి 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ 2024ను మహారాష్ట్రలోని కవయిత్రి బహీనాబాయ్ చాలు దట్ నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ జల్గాన్లో ఈ నెల 12 నుండి 21 వరకు నిర్వహించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 30 మంది వాలంటీర్లు అందులో పాల్గొన్నారు. జల్గాన్లో నిర్వహించబడిన ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్లో ఎంపికైన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొంటారని ప్రోగ్రామ్ ఆఫీసర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ నాయకుల విజయోత్సవ సంబరాలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చారు. జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చొరవతో పలువురికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు. కాంగ్రెస్ నాయకులు బాధితుల కృతజ్ఞతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. మద్నూర్ మండల కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. పది రోజులకు పసిబిడ్డ ప్రాణం పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం. ఫార్మాసిటీ కోసం గిరిజనుల భూములు దౌర్జన్యంగా లాక్కోవడం అప్రజాస్వామికం. ఆర్మూర్లో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి ప్రభాకర్ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.